ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు ప్రభు నా యొక్క హృదయంలో ఉంచిన తలంపును మీ ఎదుట పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. ఈరోజు ఎవరైతే పరిస్థితులు బాగాలేకుండా ఉన్నారో, స్థితిగతులు బాగలేని పరిస్థితులలో ఉన్నారో, అనేకమైన ఇబ్బందుల చేత, రోగాల చేత, వ్యాధుల చేత సతమతమైపోతూ ఉన్నారో, అనేకమైన బంధకాల చేత బంధించబడి ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత వేదన నొందుతూ ఉన్నారో, అటువంటి వారందరినీ నీవు యేసు ప్రభుకు ఒక రికమెండేషన్ చేయాలి. ఎలా అంటే, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో లూకాసువార్త 7వ అధ్యాయంలో కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయనకు ప్రియుడైనటువంటి దాసుడు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, ఏ రోగమైన యేసయ్య బాగు చేస్తున్నాడని విని కొంతమంది సమాజ మందిరపు అధికారులను పిలిచి, అయ్యా, మీరు యేసు ప్రభుకు నా పక్షాన రికమెండేషన్ చేయండి. నా ప్రియమైన శిష్యుడు, నా ప్రియమైనటువంటి నా దగ్గర పనిచేసేటువంటి దాసుడు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభుకు మీరు రికమెండేషన్ చేయండి నా గురించి. ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా నా దాసుడు బాగుపడతాడు. ఆయన ఒక మాట చెప్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఈరోజు నేనంట, ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళొచ్చున్నా, దేవుడు చేయగలిగిన దేవుడు, మన యేసయ్య శాసించగలిగిన దేవుడు, అద్భుతము చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు, శతాధిపతి. ఆయన దాసుని గురించి ఆ సమాజ మందిరపు అధికారులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేస్తున్నారు. శతాధిపతి తరపున రికమెండేషన్ చేస్తున్నారు. అయ్యా, ఆ రోగి ప్రభు, వాళ్ళ యొక్క దాసుడు, ఆయన మన కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా, ఆయన మేలు పొందుటకు యోగ్యుడు అని రికమెండ్ చేస్తున్నారు ఆయన గురించి. ఈరోజు ఏ రోగి మంచాన పడి ఉన్నా నీవు రికమెండేషన్ చేయి ప్రభుకెళ్ళి. వారి గురించి దేవునికి చెప్పు, వారి గురించి దేవునికి దగ్గర నువ్వు మొరపెట్టు, వారి గురించి దేవుని దగ్గర విన్నవించయ్యా, పలానా వ్యక్తి పలానా పరిస్థితుల గుండా, పలానా కుటుంబం పలానా పరిస్థితుల గుండా వెళుతున్నారయ్యా, ఒక్కసారి వారి మీద మీరు కనికరపడండి అని నీవు రికమెండేషన్ చేస్తే ఖచ్చితంగా నా దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. నేను అంటాను, ఎటువంటి సమస్యలు గుండా ప్రజలు వెళుతున్నారో నీవు రికమెండేషన్ చేసే వ్యక్తిగా మార్చబడుదువుగాక. అటువంటి ధన్యత, కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. నువ్వు రికమెండ్ చేయి. ప్రభు కార్యాలు నీ జీవితంలో కూడా ఎన్నో చూస్తావు. నీ ద్వారా వారు బాగుపడతారు, నీ ద్వారా వారు స్వస్థత పొందుతారు. నిన్ను బట్టి దేవుడు వారిని బాగు చేస్తాడు, నిన్ను బట్టి దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తారు, నిన్ను బట్టి వారు విడుదల పొందుతారు, నిన్ను బట్టి వారు బాగుపడతారు. దేవునికి దగ్గర ఒక గొప్ప రివార్డు నీ కొరకు సిద్ధపరచబడి ఉంటుందని దైవ సేవకునిగా ఈ మాట చెప్తూ ఉన్నారు. దేవుడి మాటలు మనందరి వెనికిల్లో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.